భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుంచి షిరిడీకి మరో రైలు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నూతనంగా ప్రారంభించిన తిరుపతి షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న వర్చువల్గా ప్రారంభించగా మంత్రి జనార్దన్ రెడ్డి రైలుకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వారాంతరాల్లో పర్యటించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి వివరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. లైన్లకు 2045 కోట్లు అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా 6,700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 373 చోట్ల రైల్వే ఓవర్ అండ్ బ్రిడ్జిల నిర్మాణం కూడా ప్రతిపాదనలు పంపాము. గోదావరి పుష్కరాల కంటే ముందే మహారాజేంద్రవరం రైల్వే స్టేషన్కు 271 కోట్లతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కూడా పూర్తి లక్ష్యంతో చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రికి, వీరికి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.